అక్క మా బాబాది పెళ్ళై 1 month అయిపోయింది అనమాట. దానికి మేమైతే సెలబ్రేషన్స్ చేద్దాం అనుకుంటున్నాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా అక్క మా బాబాది పెళ్ళై 1 month అయిపోయింది అనమాట. దానికి మేమైతే సెలబ్రేషన్స్ చేద్దాం అనుకుంటున్నాము. అది కూడా మీతోటి. ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్. నాకైతే మా అన్న మా చెల్లెళ్ళు హెల్ప్ చేస్తున్నారనమాట. హాయ్ గైస్. హాయ్ గైస్, లెట్స్ గో. Come on. ఇప్పుడైతే మేము దీంతో చేయబోతున్నాం అనమాట. కాబట్టి మేము రివర్స్ వేస్తాం. దీన్ని ఏం చేస్తాం, ఇటు దాన్ని ఇటు రివర్స్ వేస్తాం. ఇయే మా ఆయుధాలు. ఒకటి 2 3 సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా. ఓ ఇది సరిపోదా, సరే సరే త్వరపడకో, తదుపరి కథ ఎటుకో, ఎటు మరి తన నడకో, చివరికి ఎవరెనకో. సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా. ఓ తను ఎవరే నడిచే తారా తళుకుల ధారా, తను చూస్తుంటే రాదే నిద్దురా, పలికే ఏరా కులుకే ఔరా, అలలై పొంగే అందం అది తన పేరా. ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం, చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం, బంగారు వానల్లో నిండా ముంచే కాలం, చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం, భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం, చూపిస్తుందే తనలో ఇంకో కోణం. మా అన్న మా చెల్లెలు అయితే మేము చేసిన పెద్ద హార్డ్ వర్క్ అయితే తీసుకొస్తున్నారనమాట. అది బెలూన్స్తో చేసిన హార్ట్ షేప్. డూ యూ లైక్ దట్ హార్ట్ షేప్? ప్లీజ్ డూ కామెంట్. మేము చేసిన హార్ట్ షేప్ తోటి మా చెల్లి వాళ్ళు ఆడుకుంటున్నారనమాట. అండ్ దే ఆర్ ప్లేయింగ్ సో బ్యూటిఫుల్లీ. చంగావి చంపల్లో చంగుమంటూ మౌనం, చూస్తూ చూస్తూ తీస్తూ ఉందే ప్రాణం, తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే, తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం అయినదే. సరే సరే త్వరపడకో, తదుపరి కథ ఎటుకో, ఎటు మరి తన నడకో, చివరికి ఎవరు. మేమైతే కొన్ని అయితే డెకరేషన్వి తెచ్చుకున్నాము. ఆ డెకరేషన్ని అక్కడ ప్లేస్ చేయబోతున్నాం అన్నమాట. సమయమా
ఓ ఇది సరిపోదా అసలులా తిరిగింది ధ్యాసానిపై కొత్తగా కొత్తగా ఎప్పుడెలా జరిగింది మాయాభారం మత్తుగా ఓ అనగనగా కథలా ఉందే మొదలవుతోందే తుదకేమవుతాదంటే చెప్పదే సుడిలా ఉందే నన్ను లాగిందే మునిగేలోపే నీతో ముడి వేస్తోందే వదలను కదలనా వదిలిక మనగలనా వదలక జతపడనా వదలవు వదులనినా ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా అరే రోడ్డుకి నీ ట్యాక్సులు కట్టి టోలులు కట్టి లైట్లు పెట్టి ఖాళీగా వదిలేస్తా వెందుకురా ఓ బందో వెయ్యో స్పీకర్ లెక్కి మైకులు పెట్టి డాన్సులు కట్టి ఓసారి తింటూ పోతులిపోయిరా ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా మా బావ వాళ్ళదైతే ఫస్ట్ యానివర్సరీ కాదు, ఫస్ట్ మంత్ యానివర్సరీ. కానీ అక్కడ షాప్లో దొరకలేదు ఫస్ట్ మంత్ అనేది, అందుకే హ్యాపీ యానివర్సరీ అనేవి తెచ్చామన్నమాట. అండ్ సీ అవర్ డెకరేషన్. మీకు ఆ డెకరేషన్ నచ్చితే ప్లీజ్ డూ కామెంట్. మనలా అంబానీ చెయ్యలేడు ఎంజాయ్ మామా నిజంగానే మామా సినిమా హీరోకి ఫ్రీడమ్ ఇంత లేదో మనమే హీరోలందామా చిన్న పిల్లలైపోదామా చిన్ని చిందులేసేద్దామా లైఫ్ అంటే పండగ మళ్ళీ ఫీల్ అయిపోదామా ఫెస్టివల్ రావాలన్నా ఫస్ట్ రూలు తీసై కన్నా గుండెలోన హ్యాపీనెస్ మించిందేదమ్మా ఆ స్ట్రీటు ఈ స్ట్రీటు ఫుల్ నైట్ చిల్ అవుట్ లెఫ్ట్ రైట్ మనదంటూ తెగ ఎంజాయ్ చేద్దామా ఆ రూటు ఈ రూటు లాక్ అంటూ బ్రేక్. గైస్, మా డెకరేషన్ అయితే మొత్తం అయిపోయింది. మా పెద్దనాన్న అయితే ఫోటోలు తీస్తున్నారు ఆ డెకరేషన్ని. మీకు నచ్చిందా డెకరేషన్? గైస్, మొత్తం అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా అక్క బావ రావటమే లేట్ అనమాట. మేము కూడా రెడీ అయిపోయాము. ఇప్పుడు మా అక్క మా బావ ఇద్దరు వచ్చారు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎదురు ఏముందో నాకు కనబడుతుంది. అమ్మాయి ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి మీరేం అంత చీకట్లో వదిలిపెడతారు మమ్మల్ని. మౌనిక జాగ్రత్తగా రా. ఆవిడ మా అక్క మమ్మల్ని అయితే చాలా చీట్ చేసింది. రెడీ అవ్వడానికి వచ్చి డెకరేషన్ మొత్తం చూసేసింది అనమాట.
నాకైతే కొంచెం బాధగా అనిపించింది. మా బావ రియాక్షన్స్ చూడండి అసలు ఎంత క్యూట్గా ఉంటాయో. జోకులు వేస్తారు అంతా. మేమైతే మంచిగా ఎంజాయ్ చేసినాం అన్నమాట. It's a family party. సెట్టింగ్ అక్కర్లే మైక్ సెట్టు సూపర్లే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే నైట్ నైన్ బక్కర్లే బయటికి వెయ్యలక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపవుదాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళా ఏ ఫారెన్ కో వెళ్ళాలా మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family సబ్స్క్రైబర్స్ అది డమ్మీది. party. It's a family party. It's a family party. మా బావ సెల్ఫీ మూడ్లోకి వచ్చాడంట. మమ్మల్ని అందరూ పక్కకి దొబ్బేస్తున్నాడు. సెల్ఫీ మూడ్లో సెల్ఫీలు బాగా రాలేదని ఫీల్ అయ్యాడు. తర్వాత బ్లర్ వస్తుంది అదంతా సెల్ఫీ మూడ్లో అయితే. అందుకని నాకు ఇస్తుండే కానీ అది నాకు ఇచ్చిన ఎక్కడ ఇచ్చిన బ్లర్ వస్తుంది. అందుకని తుడిచినా కానీ బ్లర్ వచ్చింది. ఓకే అని చెప్పేసి మా అక్క మా బావ మేము ఫుల్ ఎంజాయ్ చేసినాము. రొమాన్స్ పాటే పెడతావో సిక్కిందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైద్యమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న కెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. సిద్ధంగా కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం సంక్రాంతే ప్రతిదినం సుఖశాంతే ప్రతిక్షణం
మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం గైస్ మళ్ళీ మీకు సడన్ సర్ప్రైజ్ ఉంది అనమాట. ఓకే ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్. యా కానీ లైవ్ కాదు. లైవ్ కాదు ఇది. ఓకే బై. ఓకేనా గైస్ సర్ప్రైజ్ అన్నాం కదా, మా పెద్దనాంది కూడా ఈ రోజే బర్త్డే అనమాట, అందుకని ఆయనకు కూడా సర్ప్రైజ్ చేద్దామని వెళ్దాం పండి. ఓపెన్ ద డోర్ అండ్ ద సర్ప్రైజ్ ఇస్ టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. హ్యాపీ అదే రెండోది. పెదనాన్న నీకే. కనులు వేరు చూపులు ఒకటే తలలు వేరు తలపులు ఒకటే పంచుకున్న ప్రాణం ఒకటే ఎదలు వేరు స్పందన ఒకటే పెదవిలోని ప్రార్థన ఒకటే ఒకరికన్నా ఇష్టం ఒకరే. మా పెద్దనాన్న ఫుల్ షాక్ అనమాట, ఏంటి వీళ్ళకి నా బర్త్డే కూడా గుర్తుందా అని చెప్పేసి. కానీ మేమైతే మా పెద్దనాన్న బర్త్డే మర్చిపోలేదు, మంచిగా అరేంజ్ చేసామన్నమాట సర్ప్రైజ్ అనేది. అక్క బావతోటి మా పెద్దనాన్నకు కూడా కేక్ తెచ్చి కట్ చేపించాము. కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను కన్నీరై ఎవరున్నా 10 చేతులొచ్చి తుడిచేను సమభావం అన్నది సంసారం అయినది మా ఇల్లు మమతాలయం కవిలేని కవితాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం రుకులేని వాకిలి మాది అలకలేని అరుగే మాది మరకలేని మనసే మాది తెరలు లేని తలుపే మాది గొడవ. మేమైతే ఫోటో దిగుదాం బావా అని చెప్పి వీడియో ఆన్ చేసామన్నమాట. వీడియోలో ఎప్పుడు మాకే బుజ్జినాడు, మాకు అసలు దొరకట్లేదు, అందుకని గట్టిగా పూసేసామన్నమాట. సబ్స్క్రైబ్ చేయ